SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ సర్జరీస్ అవసరం లేదు, మీ 45 మినిట్స్ మాకు ఇస్తే చాలు, మేము మీ పెయిన్ని తగ్గించేస్తాము అంటున్నటువంటి డాక్టర్ సాహిత్య మనతో పాటుగా ఉన్నారు. తను ఇంటర్వెన్షనల్ పెయిన్ ఎక్స్పర్ట్, స్పెషలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. హలో డాక్టర్ సాహిత్య. సో నీ పెయిన్ అనగానే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం 60 ఏళ్ళు దాటాయి అనగానే వినిపిస్తుంది. ఇప్పుడు 60 ఏళ్లే కాదు, ఆల్మోస్ట్ 40-50 ఏళ్ళకి కూడా అక్కడ మీకు నీ అరిగిపోయిందండి, మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలి అనేటువంటి వినిపిస్తుంది. యాక్చువల్గా ఎందుకని ఆ అరుగుదల అనేది వస్తుంది, లేకపోతే నీ పెయిన్ అనేది ఎందుకని ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్యన? సాధారణంగా 60 ఏళ్ల పైబడి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మోకాళ్ళ నొప్పులు గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుంది. మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుంది. 1 నుంచి 10 సంవత్సరాలు సఫర్ అవుతూ ఉంటారు ఈ మోకాళ్ళ నొప్పితో. అండ్ మెయిన్లీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఈ గుజ్జు అరిగిపోతుందని వింటూనే ఉంటారు. సో దానికోసము కింద కూర్చుని లేవద్దు, మెట్లెక్కి దిగద్దు, ఫిజియోథెరపీలు చేయండి, లేకపోతే కాల్షియంలు తీసుకోండి, గ్లూకోజంలు తీసుకోండి, వెస్టర్న్ టాయిలెట్ యూజ్ చేయండి, ఇలాంటివి వింటూనే ఉంటాం. సో వాళ్ళు వాడతారు, వాళ్ళు ఇచ్చిన మందులు వాడతారు, అండ్ తాత్కాలికంగా నొప్పి తగ్గుతుంది, కొన్ని రోజులకి ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేస్తారు, అండ్ మళ్ళీ నొప్పి వచ్చేస్తుంది. సో వీళ్ళకి అర్థం కాని విషయం, ఎంతమంది డాక్టర్లు ఈ 10 ఏళ్లలో వీళ్ళు ఎన్నిసార్లు ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్ల చుట్టూరా తిరిగి అండ్ వాళ్ళు చెప్పిన ఎక్స్రేలు, స్కానింగ్లు, ఎంఆర్ఐలు అన్ని రకరకాలు చేయించుకుని మెడిసిన్స్ తీసుకుని ఇలా ఖర్చు తప్పదు, టైం వృధా అవుతూ ఉంటుంది, ట్రాఫిక్స్లో తిరుగుతూనే ఉంటారు, హాస్పిటల్స్ చుట్టూరా, డయాగ్నోస్టిక్ సెంటర్స్ చుట్టూరా, అండ్ మళ్ళీ ఫైనల్లీ ఏమిస్తారు, ఇవే పెయిన్ కిల్లర్స్, ఇవే గ్లూకోజమిన్లు, ఇవే కాండ్రాటిన్ సల్ఫేట్స్, కాల్షియం టాబ్లెట్లు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూట్యూబ్లో లేకుంటే ఆయుర్వేద డాక్టర్ల దగ్గర నుంచి కూడా చెప్తోంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి, బెండకాయ రసాలు తాగండి, లేకపోతే నెయ్యి ఎక్కువగా తీసుకోండి, ఇలాంటి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ కనుక చేంజ్ చేసుకున్నారంటే, వాటిని కొన్ని రకాల పదార్థాలను మనం ఎక్కువగా తీసుకున్నామంటే గుజ్జు ఎక్కువగా పేరుకుంటుంది, సో మీకు కావాల్సినంత సఫిషియెంట్గా వస్తుంది, మీకు ఇంకా వేరే రీప్లేస్మెంట్ సర్జరీలో ఇంకా వేరే మెడిసిన్స్ అవసరం లేదు. అలా అయితే ప్రపంచంలో ఏ రీప్లేస్మెంట్ అవ్వకూడదు మేడం. మోకాళ్ళ నొప్పితో ఎవరు ఉండకూడదు, అంత ఈజీ అయితే ఆ సొల్యూషన్. సో మెయిన్గా మోకాళ్ళ నొప్పి మెయిన్ కారణం గుజ్జు అరిగిపోవడం. ఈ గుజ్జు మళ్ళీ తిరిగి రానంత వరకు వీళ్ళు పైన ఎంత రాసినా, ఈ కర్పూర తైలాలు రాసినా, మసాజులు చేసినా, లేకపోతే బెండకాయల జ్యూసులు తాగినా ఆ గుజ్జు అనేది ఎలా వస్తుంది? ఈ పైన ప్రాబ్లమ్స్ ఇవన్నీ లోపల ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్ మళ్ళీ మీకు గుజ్జు వస్తేనే ఆ సొల్యూషన్ వస్తుంది. సో ప్రపంచంలో ఎటువంటి సొల్యూషన్ దీనికి ఉండదండి, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ కండిషన్. ఆ గుజ్జు అరగడం మొదలైతే అది అరుగుతూనే ఉంటుంది, ఎంత మీరు ప్రయత్నాలు చేసినా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోకాలు రీప్లేస్మెంట్కి వెళ్ళేవాడు ఉంటాడు, సో వాడు సడన్గా యాక్సిడెంటల్గా అక్కడికి వెళ్ళాడు కదా. అవును. సో వాడు 10 ఏళ్లలో లేకపోతే 3-4 ఏళ్లలో ఎంత సఫరింగ్ ఉన్నా వాడు ఇవన్నీ ట్రై చేసే ఉంటాడు కదా. ఈ మహాబీర గింజలు నానబెట్టే ఉంటాడు, బెండకాయ జ్యూసులు తాగితే ఉంటాడు, నెయ్యిలు తినే ఉంటాడు. సో ఈ ఎమర్జెన్సీ సర్జరీ కానప్పుడు వాళ్ళు ఒక 10 డాక్టర్ల దగ్గర తిరిగి సజెషన్ తీసుకుని ముహూర్తం పెట్టుకుని అప్పుడు వెళ్ళి వాడు ఆపరేషన్ బాబు నాకు చెయ్యండి, నాకు కాలు అరిగిపోయింది, నాకు నొప్పి వస్తుందని చెప్పి మాత్రమే చేయించుకుంటాడు. అలాంటి సొల్యూషన్ లేని చోట ఇవన్నీ పనిచేస్తాయో లేదో మరి మీరే ఆలోచించుకోండి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బోల్డ్ అంత టైం టేకింగ్ అనేది జరుగుతుంది. ఒక 10 ఏళ్ల పాటు అంటే అది చాలా చిన్న నెంబర్ ఏం కాదు. దీనికి తోడు అన్ని డాక్టర్ల దగ్గరికి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, మళ్ళీ అన్ని అంత మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కట్టపట్టుకొని తిరగాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కాలం పరంగా ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి అంత నష్టపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు 45 మినిట్స్లో నేను తగ్గిస్తాను, లేకుంటే ఆ 45 మినిట్స్లో ఏం చేస్తారు? గుజ్జు అనేది పెరుగుతుందా, పెయిన్ అనేది తగ్గుతుందా? మీ మెడిసిన్లో పెయిన్ రిలీఫ్ అనేది ఎలా వస్తుంది అసలు? ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 ఏళ్ల పాటు వాడు తిరిగి విసిగిపోయి ఉంటాడు. మళ్ళీ మేము కొత్తగా ఇక్కడికి రా బాబు మా దగ్గర కొత్త సొల్యూషన్ ఉంది అని మేమేం చెప్పాం. అంత ఈజీగా ఎలా నమ్ముతారు ఇన్ని చూసిన తర్వాత? కరెక్ట్. సో వీఆర్ ఇండియాస్ ఫస్ట్ క్లినిక్ అండి వేర్ దెర్ ఈస్ నో ఓపీ. ఓపీస్ అసలు మేము ఇక్కడ చూడము. సో ఈ పేషెంట్స్ చాలా విసిగిపోయి ఉంటారండి. మళ్ళీ నేను కొత్తగా ఓపీకి పిలిచి చెప్పేది ఏం లేదు, మీకు గుజ్జరిగిపోయిందని చూపించేది ఏం లేదు. అందులో 4 గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్లో అరిగిపోయిందో చూపించడం తప్ప నేను మళ్ళీ కొత్తగా చేసేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పేషెంట్ అనే వాళ్ళు మాకు ఎక్స్పర్ట్స్కి కాంటాక్ట్ చేస్తారు, వాళ్ళ ఫస్ట్ కాంటాక్ట్కి వస్తారు. సో వీళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఇవన్నీ వాళ్ళకి పంపించమని చెప్తాం, వాట్సాప్ చేయమని చెప్తాం.
వాళ్ళు అన్నీ అనలైజ్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏం చేస్తారు, ఎంత పడుతుంది, ఎంత టైం అవుతుంది, ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ క్లియర్గా చెప్పి అప్పుడు వాళ్ళు సొల్యూషన్ కోసం ఇక్కడికి రమ్మంటారు తప్ప మళ్ళీ నేను ఓపీకి పిలవనండి ఇక్కడ. ఓకే. ఎస్. సో దీనివల్ల వాళ్ళ టైం, మనీ అండ్ ఎఫర్ట్స్ అన్నీ సేవ్ అవుతాయి. అండ్ వీళ్ళు వచ్చేది ఇక్కడ పక్కన 45 నిమిషాల నుంచి లేకపోతే అరగంట పావు గంటలో రారండి, ఎక్కడో ఊళ్ళ నుంచి ఊళ్ళు దాటుకుని రావాలి. డోంట్ యూ థింక్ అక్కడ డాక్టర్లు ఉంటారు, డోంట్ యూ థింక్ వాళ్ళందరినీ దాటుకుని రావాలి అంటే వాడికి ఏదో ఒక సొల్యూషన్ ఇక్కడ కనిపించాలి కదా మేడం. ఆ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఎలా ఇవ్వగలుగుతారు అనేది ఆ 45 మినిట్స్ మీరు చేసేటువంటి ట్రీట్మెంట్లో ఇప్పుడు అరిగిపోయినటువంటి గుజ్జులో మళ్ళీ పెరుగుతుందా లేకపోతే పెయిన్ అనేది పోతుందా, ఏం జరుగుతుంది అసలు? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇక్కడ మేము ఒక 3 సార్లు ఖచ్చితంగా రావాలని చెప్తాం. ఒక 3 సిట్టింగ్స్ అయితే ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి. సో ఈచ్ సిట్టింగ్లో ఫస్ట్ సిట్టింగ్ అంటే 15 రోజుల గ్యాప్లో రమ్మంటాం. సో ఈ ఫస్ట్ సిట్టింగ్లో మోకాలు నొప్పితో బాధపడే వాళ్ళు నొప్పి తగ్గడానికే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆ నొప్పి తగ్గడానికి మోకాలు చుట్టుపక్కల నొప్పి కలిగించే నరాలు ఉంటాయి. ఆ నరాలకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనే ఒక మెషిన్ ఉంటుంది. అది ధ్వని తరంగాల్ని ప్రొడ్యూస్ చేసి ఆ పెయిన్ సిగ్నల్స్ని ఏదైతే బ్రెయిన్కి పంపిస్తుందో దాని ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. దీనివల్ల పేషెంట్ అనే వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఆన్ టేబుల్ వాళ్ళకి పెయిన్ రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది, నొప్పి తగ్గుతుంది. సో వాళ్ళు నొప్పితో వస్తారు అండ్ 45 నిమిషాల్లో నొప్పి లేకుండా నడుచుకుంటూ వెళ్తారు. అండ్ సెకండ్ అండ్ థర్డ్ టైం అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు మొదలైంది? ఈ గుజ్జు అరిగిపోవడం వల్ల. సో ఇది ఒక పుండు లాంటిది. బేసికల్లీ మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ఒక పుండు వస్తుంది. సో పుండుకి పెచ్చు కడుతుంది. అదంతా ఎలా అవుతుంది? గ్రోత్ ఫ్యాక్టర్స్ ద్వారా అవుతుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్నే మనం ఇక్కడ ఆ పుండు ఇక్కడ మానట్లేదు, ఈ చెయ్యి మీద తగ్గేది ఇక్కడ మానట్లేదు పుండు అనేది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పిఆర్పి థెరపీ ద్వారా, పిఆర్పి థెరపీలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి తీసుకుని ఎక్కడైతే పుండు అయిందో ఆ పుండు మీద ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వేస్తున్నాం. దానివల్ల ఆ పుండు పెచ్చుపడుతుంది, హీల్ అవుతుంది. దీన్నే వీళ్ళు గుజ్జు పెరగడము ఇవన్నీ అంటారు. కాకపోతే ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఆ పుండుని మళ్ళీ మనం గిల్లామనుకోండి మళ్ళీ రక్తం వస్తుంది. సో అక్కడ హీలింగ్ అనే ప్రాసెస్ తగ్గిపోతుంది. సో చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తూ ఈ పిఆర్పి థెరపీ కోసం వచ్చిన పేషెంట్స్కి ఈ ప్రొసీజర్ చేసి, అది బ్లైండ్గా కాదండి. సో మా దగ్గర స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ అంటే బేబీలకి పొట్ట మీద లోపల ఉన్నప్పుడు పొట్ట మీద జెల్ వేసి స్కాన్ చేస్తారు కదా చూడడానికి. సో అలాగా మేము ఇక్కడ స్కానింగ్ చేసి ఎక్కడైతే అరిగిపోయిందో స్పెసిఫిక్గా అదే ఏరియాలో ఒక సన్నటి నీడిల్, లోకల్ అనెస్థీషియా ద్వారా సన్నటి నీడిల్ ద్వారా అక్కడికి వెళ్ళి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వదులుతాం. అండ్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా పేషెంట్స్కి ఈ గుజ్జు ఎంత పెరిగిందో చూస్తాం, పర్సంటేజ్ ఎంత ఉంది అండ్ ఎంత పెయిన్ రిలీఫ్తో వచ్చారు అనేది ప్రతిసారి మాకు ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది పెయిన్ రిలీఫ్ అయ్యి అక్కడ వాపు యాజ్ వెల్ యాజ్ గుజ్జు పెరుగుతుంది. సో ఇది మనం చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇది అయిన తర్వాత పేషెంట్ అనే వాడితో మేము ట్రావెల్ చేస్తాం. అండ్ నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ హాస్పిటల్లో ఇది మీరు వినుండరు. ఒకసారి పేషెంట్ వస్తాడు, ఎప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత ప్రొసీజర్ చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ పేషెంట్ అనేవాడు అర్ధరాత్రి వాళ్ళు ఊళ్ళల్లో ఉంటారు, నొప్పి వస్తే ఎక్కడికి పరిగెడతారు? మాకు ఇక్కడ స్పెషలైజ్డ్ స్టాఫ్ ఉంటారు. ఓన్లీ ఆ పెయిన్ వచ్చిన వాళ్ళకి కాల్స్తో మాట్లాడాలి, ఫాలోఅప్ కాల్స్. మేము రెగ్యులర్గా ఫాలోఅప్ కాల్స్ చేస్తాం. 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాటిన పేషెంట్స్ కూడా మాకు కాల్ చేస్తారు, మా పలానా తాలూకు పేషెంట్లు వస్తున్నారు మీరు చూసుకోండి, వాళ్ళు మళ్ళీ మొక్కడు. అలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రాణ పెయిన్ క్లినిక్ని కన్సల్ట్ చేయాలంటే కాంటాక్ట్ ఎలా చేయాలి అసలు? మాకు ఈ కింద ఫోన్ నెంబర్స్కి కాల్ చేస్తే మా ఎక్స్పర్ట్స్ టీమ్ మీకు మెసేజ్ పెడతారండి, అసిస్ట్ చేస్తారు. మీరు ఎలాగో ఓపీ అనేది ఉండదు అని చెప్పారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు రావచ్చు, మిగతా అన్ని ట్రీట్మెంట్ అనేది ఎలా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు. ఎస్, చాలా సునాయాసంగా వస్తారు, ప్రొసీజర్ చేయించుకుంటారు, వెళ్ళిపోతారు, ఒక సొల్యూషన్తో వెళ్తారు. అండ్ జస్ట్ కేవలం 45 minutes లో. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, థ్యాంక్ యూ.